అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇప్పుడు మనం శాకంబరి అవతారం గురించి, అమ్మవారి విశేషం గురించి ఒక చిన్నగా క్లుప్తంగా వివరంగా చెప్తాను, వినండి. కరువును రూపుమాపడానికి జగన్మాత శాకంబరిగా అవతరించింది. ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన తర్వాత వచ్చే పౌర్ణమి నాడు శక్తి ఆలయంలో శాకంబరి అలంకరణ జరుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి ఆలయంలో ఈ అలంకరణ ఘనంగా జరుగుతుంది. కూరగాయలు, పండ్లు అమ్మవారిని అర్చిస్తారు. ఈ రూపాన్ని దర్శించిన వారికి జగదంబ దివ్యజ్ఞానం ప్రసాదిస్తుందని, ఈ అలంకరణ వెనుక ఉన్న కథ దేవీ భాగవతం చండీ సప్తశతిలో వివరించబడింది. దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతనికి తెలిసింది దేవతలకు యక్ష అందువల్లే వారికి శక్తి వస్తుంది కాబట్టి వేదాలు తన ఆధీనంలో ఉండాలనుకున్నాడు. 1000 ఏళ్ళు గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. వనం పొందిన దుర్గముడు ముల్లోకాల్లోని వేద మంత్రాలను తన ఆధీనంలో తీసుకున్నాడు. దాంతో యజ్ఞాలు ఆగిపోయాయి, వానలు పడలేదు, పంటలు పండలేదు. లోకమంతా లోకంగా మారింది. లోకమంతా క్షమంతో బాధపడుతూ దేవతలు అసక్తులయ్యారు. దుర్గముడు దేవలోకాన్ని కూడా జయించాడు. మునులు, దేవతలు, సురులు పర్వతాన్ని వెళ్ళి జగన్మాతను ప్రార్థించారు. దేవి వారిని సంతృప్తిపరిచి శాకంబరిగా అవతరించింది. తల్లి ఒక చేతిలో బాణం, ఒక చేతిలో కమలం, మరో చేతిలో కూరగాయలు, పండ్లు, మరో చేతిలో ధనస్సు ధరించి ఆమె కన్నీటి బిందువులు నదులుగా మారి లోకాన్ని జీవనం ఇచ్చాయి. తర్వాత 32 మహాశక్తుల ఆవిష్కరించి దుర్గముణ్ణి సంహరించింది. ప్రపంచానికి క్షమం తొలగించి శాంతి ప్రసాదించింది. జగన్మాత శాకంబరికి నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. లోకం సమస్త సుఖినో భవంతు. నాకు తెలిసినది కొంచెం మీకు వివరంగా చెప్పానండి. అమ్మవారి వివరణ ఎలా ఉందో చెప్పండి. బాగుందా? మీకు నచ్చిందా? ప్లీజ్ దయచేసి కామెంట్లో కూడా నాకు చెప్పండి ఎలా ఉందో. ఇలా ఇవ్వటం మీకు నచ్చింది అనంటే ఈ విధంగా కూడా ప్రతి అమ్మవారి గురించి నేను వివరణ ఇస్తూ ఉంటాను మీకు నచ్చితే. అలాగే మన ఛానల్లో దేవుని పాటలు ఎప్పుడూ ఉంటాయండి, భక్తి పాటలు. మీరు ఆ భక్తి పాటలు కూడా వినండి. ఇప్పటి వరకు విన్నందుకు ధన్యవాదాలు. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలుగుగాక.